హలో, తిరుమల కొండలు చూస్తున్నారు కదా, మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తూ ఉంది కదా. సో పదండి అయితే మళ్ళీ వెళ్దాం అక్కడికి. బాబు గుడ్ మార్నింగ్ చెప్పు. ఉన్నాను బిజీగా ఉండు. గుడ్ బాయ్. చదువుకుంటాడు, దాంట్లో గేమ్స్ ఆడు. పప్ప చదువుకుంటాడు. 10:30 కంట. హ్యాపీ హ్యాపీ గుడ్ మార్నింగ్ చెప్పు. హ్యాపీ గుడ్ మార్నింగ్ చెప్పు. హ్యాపీ హాయ్ ఫ్రెండ్స్ అండ్ హాయ్ ఫ్రెండ్స్ అండ్ మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, హౌ యూ? తిరుమల చూపిస్తాను అని చెప్పేసి పిల్లల్ని చూపిస్తావేంటి ఆశ అనుకుంటున్నారు కదా. చూపిస్తాను అంటే ఆ రోజు మార్నింగ్ నుండి నైట్ వరకు వ్లాగ్ తీస్తున్నాను కదా, అదంతా మీ అందరితో షేర్ చేస్తాను కదా. సో మార్నింగ్ నుండి అనమాట. ఇంకా ఇది ప్లాన్డ్ కదా, అంటే మాకు టోకెన్స్ దొరికాయి, సాటర్డే వెళ్ళాలి దేవుడి దగ్గరికి, దర్శనం మాకు 6 PM అనేసి చూపించినాను కదా మీకు. ఇంకా శనివారం దొరకడం టోకెన్స్ మాకు చాలా లక్కీ అనుకున్నాము, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఫేవరెట్ డే కదా సాటర్డే అంటే. ఇంకా ఆ రోజు నీట్గా ఇల్లంతా తుడిచేసాను, స్నానం చేసేసాను, ఇంకా దీపం పెట్టడానికి రెడీ చేసేసుకుంటున్నాను. ఇంకా ఇంట్లో ఇలా మంచిగా గుడికి వెళ్ళే ముందు దీపం ఇవన్నీ పెట్టేసుకొని వెళ్తే బాగుంటుంది కదా. ఆ రోజు హారిక వాళ్ళతో వెళ్ళినప్పుడు అనుకోకుండా వెళ్ళిపోయాము, హడావుడిగా వెళ్ళిపోయాము అసలు. సో ఈరోజు అలా వెళ్ళకూడదు, అంత మంచిగా చూసుకొని చేసుకొని వెళ్ళాలి అనుకున్నాను. టెడ్డీకి తెలుసు మేము వెళ్తున్నాం అనేసి, బట్ యాపిక్ తెలీదు, ఇంకా చెప్పలేదు యాపిక్ నేను. సో దీపం పెట్టేశాను. ఇంకా ఆ రోజు ఏమంటే ఆఫ్టర్నూన్ 3కి అట్లా బయలుదేరదాం అనుకున్నాము, బట్ ముందే బయలుదేరేస్తున్నాము. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చట్నీ. బ్రేక్ఫాస్ట్ ఏమంటే మోహనాతో తింటున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్ ఎక్కడ తింటానో చూపిస్తాను మీకు, చూస్తూ ఉండండి. ఇంకా ఈ అవ్వ చేస్తున్న నెయ్యి చూపిస్తాను ఈరోజు మీకు. ఇది పాల మీగడ, అంటే పాలు కాంచుతాము, మీగడ వస్తుంది కదా, సో అది ఎత్తి పెట్టేస్తూ ఉంటాం చూడండి, ఆ మీగడ అనమాట. ఇంకా నెయ్యి చేయడము లక్ష్మికి వచ్చు, మోహనాకు వచ్చు, ఆంటీ కూడా చేస్తారు, ఈ అవ్వ కూడా చేస్తుంది. అవ్వ ఏమైనా డిఫరెంట్గా చేస్తుందేమో అనేసి అవ్వ దగ్గర చేపిస్తున్నాను. నువ్వు చేయవా ఆశ, నీకు రాదా అనద్దు, నేర్చుకుంటే వచ్చేస్తుంది, కానీ ఎప్పుడు ట్రై చేయలేదు. ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడు అంతా నెయ్యి చేసి పెట్టుంటారా ఆంటీ, ఇంకా అదే తీసుకెళ్ళిపోతూ ఉంటాను. సో ఆ స్కోప్ రాలేదు. సో చూసారు కదా, ఆ మీగడ్ని బాగా మిక్స్ చేసింది. దాని తర్వాత ఇలా స్టవ్ మీద పెట్టేయడమే, చాలాసేపు కాంచాలి, సిమ్లో పెట్టేసి కాంచాలి. ఇంకా ఇల్లంతా ఒక రకమైన స్మెల్ వస్తుంది, చెప్పాలంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఎవరికి ఇష్టం లేని స్మెల్ వస్తుంది అనమాట ఇంట్లో నెయ్యి చేస్తుంటే. సో ఆ నెయ్యి కాగుతూ ఉంటుంది, మళ్ళీ చూపిస్తాను. ఇంకా నేను చూసారా రెడీ అయిపోయాను. ఇంకా ఈ టాప్ కూడా నేను అన్లిమిటెడ్లో తీసుకున్నాను. 2 టాప్స్ కొని ఇచ్చారని చెప్పాను కదా, ఆ 2 ఇదే అనమాట. ఇది ఆ రోజు వేసుకున్నాను కదా ఒకటి, అది రెండింటికి ఒకే లెగ్గిన్, ఒకే దుపట్టా. ఇంకా యాపిని పడుకోబెట్టేసి వెళ్తున్నాను, ఎందుకో ఏడుస్తుందేమో అనిపించింది. బాయ్ రా, బాయ్ రూబీ. జెరాక్సే కదా. ఇంకా మా టెడ్డీకి చెప్పేసి వెళ్తే చాలన్నమాట, యాపీని, రూబీని, ఫిజ్గాని అందరినీ హ్యాండిల్ చేసేస్తుంది. ఏంటి ఆశ ఇన్నిసార్లు టెడ్డీ యాపీని వదిలేసి వెళ్తున్నావు, మోహన ఒకటే ఎక్కడ చూసుకుంటుంది అనుకుంటున్నారు కదా. పాపం మోహనాకి అంత రిస్క్ ఉండదు, ఆంటీ ఉన్నారు కదా మా అత్తయ్య చూసుకుంటారు. ఇంకా టెడ్డీ మెయిన్గా చూసుకుంటుంది అందరినీ. ఇంకా కుమార్ సునీల్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా చూసుకుంటారు. ఇంకా ఈ నెయ్యి విషయానికి వచ్చేద్దాము. సో కాంచితే ఈ నెయ్యి ఇలా వస్తుందన్నమాట, కింద కొంచెం మాడినట్టు అనిపిస్తుంది. అప్పటి వరకు ఇలానే కాంచుకోవాలి. దాని తర్వాత ఒక మంచి స్మెల్ రావాలంటే తమలపాకు వేస్తే చాలా మంచి స్మెల్ వస్తుంది. మీరు కూడా ఇలాగే చేసుకుంటారా నెయ్యి, నాకు తెలీదు మీరు అందరూ ఎలా చేసుకుంటారో, బట్ ఇంట్లో ఇలా చేస్తారు. ఆంటీ చేసేటప్పుడు ఈ తమలపాకు అలా వేయరు, లక్ష్మీ మోహన వేస్తుంటారు. ఇంకా నెయ్యి అయిపోయినట్టే, ఒక 2 minutes జస్ట్ ఇంకా ఆఫ్ చేసేయడమే స్టవ్. ఇంకా సుదర్శన్ కూడా రెడీ అయిపోయాడు, ఇంకా నేను సుదర్శన్ స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా స్టార్ట్ అయ్యేటప్పుడు ఏమంటే ఎవరివో ఒక చెప్పులు కనిపించవు, వెతుక్కుంటూ ఉండాలి. అది ఎందుకు కనిపించవో అర్థం కాదు, నైట్ అక్కడ ఉంటాయి, మార్నింగ్ లేసి చూస్తే కనిపించవు అనమాట. అదే వెతుకుతున్నాం ఇక్కడ. నావి ఉన్నాయి ఇప్పుడు, సుదర్శన్వి ఒకటి ఉంది, ఒకటి కనిపించట్లేదు. నైట్ టైమ్స్ ఏమంటే కుక్కలు వచ్చేస్తూ ఉంటాయి, ఇంకా ఇంట్లో పిల్లులు కూడా ఉన్నాయి. సో అవి ఎక్కడ తీసుకెళ్ళి ఏం చేస్తాయో కూడా తెలీదు. లాస్ట్కి దొరికింది సుదర్శన్కి చెప్పు. ఇంకా బయలుదేరేటప్పుడు ఏమంటే టెడ్డీకి, రూబీకి, ఫిజ్గాడికి 1 రౌండ్ వేయాలంట కార్లో, వెళ్ళి కూర్చునేస్తున్నారు లోపల.
చెప్పాను కదా మీకు, చూపించాను కూడా. యాపీ పడుకొని ఉంది. సో యాపీ లేచే లోపల బయలుదేరదాం బబ్బా అంటే తొందర చేయడు అనమాట. ఇట్లానే లేట్గా చేస్తూ ఉంటాడు. బాయ్ చెప్ప, బాయ్ అక్క, ఆశా తాత, బాయ్ బాయ్ తాత, మోహన బాయ్ తాత. కాదు కొండకి మళ్ళీ ఈరోజు బాయ్ తాత. చెప్పాను కదా, యాపీ చూసారా లేచేసింది పాపం. అక్క వీళ్ళని తీసుకోబోక్క కార్లో పెట్టే రూబీని టెడ్డీని ట్యాబ్లు ఇచ్చి ఆడుకుంటా అంటారు దర్శనం అయిపోయే లోపల. ఆన్లైన్ క్లాస్ ఎగ్గొట్టి మరీ బయట తిరుగుతున్న రూబీ. పింక్ తీస్తానన్నా నీకుండి వస్తున్నా నేను. బాయ్ బాయ్ పింక్, బాయ్ బాయ్ పుజు. బాయ్ నాన్న, ఇప్పుడే వచ్చేస్తాంలే, జేస్ దగ్గరికి వెళ్ళేది. ఓకే బాయ్ బాయ్ నాన్న, బాయ్ టెడ్డా, బాయ్ రూబీ, బాయ్ నాన్న, బాయ్ అప్పు. నీకు టాయ్స్ తెస్తాను అప్పు. బాయ్ 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 నాన్న, బాయ్ మోహనా. యాక్చువల్లీ మాకు దర్శనం 6 PM కదా, బట్ ముందే వెళ్ళిపోతున్నాము. అంటే ఒక్కొక్కసారి ముందే వెళ్ళినా పంపించేస్తారంట, అందుకే ముందే వెళ్తున్నాము. 11:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యాం ఇంటి దగ్గర నుండి. ఎన్నిసార్లు పిల్లల్ని వదిలేసి వెళ్ళాల్సి వస్తుందో కదా. తొందరగా కరోనా పోగొట్టేసి పిల్లల్ని కూడా దేవుడి దగ్గర తీసుకెళ్ళాలి అనిపిస్తూ ఉంది. ఈ దేవుడు తొందరగా కరోనా పోగొట్టేసి పిల్లలందరినీ కూడా తీసుకొని వస్తే బాగుండు కదా. అక్కడ ఆ 3 నామాలు కనిపిస్తున్నాయి. ఆ వ్యూ చాలా ఇష్టం నాకు, చాలా బాగుంటుంది. ఇంటి దగ్గర నుండి అదే కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మా ఇంటి దగ్గర నుండి తిరుమలకి వెళ్ళాలంటే 25 కిలోమీటర్స్. సో 45 మినిట్స్లో ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ పక్కనే దేవుడి పాదాలు చూపించాను, దండం పెట్టుకున్నారా? సుదర్శన్ ఏమంటే యాక్చువల్లీ జనార్దన్ మామ వాళ్ళతో వెళ్ళాం కదా బుజ్జు తిరుమలకి, మళ్ళీ ఇంకెందుకులే, మంచిగా దర్శనం జరిగింది కదా, మళ్ళీ ఎందుకులే అన్నాడు. బట్ నాకే బాబా టోకెన్స్ దొరకడము, దేవుడి దర్శనం వెళ్ళడము చాలా లక్ ఉండాలి ఈ టైంలో మెయిన్గా. ఏంది బాబా వద్దు అంటావు అనేసరికి సరే వెళ్దాము అన్నాడు. మెయిన్గా లాస్ట్ తిరుమల వ్లాగ్ పెట్టినప్పుడు కామెంట్స్లో పెట్టున్నారు, చాలామంది పెట్టారు ఏమనంటే, ఆశ చాలా అదృష్టం ఉండాలి అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే, దేవుడు పిలుచుకుంటాడు అప్పుడే మనం వెళ్ళగలుగుతాము, అందరికీ ఛాన్స్ ఉండదు అని చెప్పి పెట్టున్నారు. అప్పుడే అర్థమైంది అవునా అనేసి. అలాంటప్పుడు తెలిసి అలాంటి ఛాన్స్ వదులుకోకూడదు కదా, అది దేవుడు పిలుచుకుంటుంటేనే మనం వెళ్ళగలుగుతామంట. ఇంకా సుదర్శన్ బాబా వెళ్దాం బాబా అనేసరికి ఇంకా తీసుకెళ్తున్నాడు. ఇంకా నైట్ హాల్ట్ ఏం చేసేది ఏం లేదు కదా, మార్నింగ్ వెళ్ళి నైట్ వచ్చేయడము. సో పిల్లలతో కూడా టెన్షన్ ఉండదు. ఇంకా ఈ స్టడ్స్ చూస్తున్నారా, నాకు మోహన తీసుకొచ్చింది. మొన్న మోహన కుమార్ షాపింగ్కి వెళ్ళారు. సో అప్పుడు అవి నచ్చాయంట, బ్లాక్ కలర్వి. నేను గుర్తుకొచ్చి తీసుకొచ్చింది. ఇంకా ఈ డ్రెస్ పైకి మ్యాచ్ అయిపోయాయి వేసుకుంటే, అందుకే వేసేసుకున్నాను. ఇంకా ఇలా కొండపైకి వెళ్తూ ఉంటే ఇలా కింద చూసుకుంటూ వెళ్తాం కదా, మీరు కూడా అంతేనా? నాకు చాలా ఇష్టము, అన్నీ కనిపిస్తాయి కదా కింద, అంటే తిరుపతి టౌన్ అంతా కనిపిస్తుంది. ఇంకా లాస్ట్ టైం మాకు ఈ మంకీస్ ఏమీ యానిమల్స్ ఏది కనిపించలేదు. ఇంకా ఈసారి కనిపించాయి. ఇంకా టెడ్డీ, రూబీ, యాపీ వీళ్ళకి కనిపిస్తే చూపిస్తే బాగుంటుందనేసి ఇంకా షూట్ చేశాను. మామూలుగా అయితే వాటికి ఏదో ఒకటి పెట్టేసి అలా వెళ్తూ ఉంటాం కదా, బట్ ఏమి పెట్టకూడదంట, అక్కడ రాసున్నారు ఏం పెట్టకూడదు ఏంటి అనేసి. సో అందుకనే మంచిది కదా, ఈ టైంలో పెట్టకపోవడం మంచిది, వాళ్ళు చూసుకుంటారు అక్కడ ఉండేవాళ్ళు, అందుకే ఏం పెట్టలేదు వాటికి. ఇంకా ఇలా నేను సుదర్శన్ ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం తిరుమలకి. ఎప్పుడు ఇలా ఒక్కళ్ళమే వెళ్ళలేదు, ఫ్యామిలీతో వెళ్ళాము, ఇదే ఫస్ట్ టైం ఇలా వెళ్తున్నాము. అసలు ఎంతో బాగున్నాయి. యాపోడు టెడ్డోడు చూసారంటే ఇంకే వాటి తోకలు చూడు, అసలు పైన చూడు ఒక బేబీని పెట్టుకొని ఉంది. ఇది మాది కదలడం లేదు, మధ్యలో ఉండేది. నేను యాపోడు లాగా ఉన్నాము.
నువ్వు టెడ్డి అక్కడ ఉన్నారు ఎక్కడో. పద బాబా, బాయ్ బాయ్ బాయ్. పాపం వాడికి ఏమి ఇవ్వలేదు. పాపం వాటిని చూస్తుంటే చాలా బాధేసింది. యాక్చువల్గా అలా మనం స్టాప్ చేస్తే అవి అనుకుంటాయి కదా మనం ఏదైనా పెడతామేమో అనేసి, అలా చూస్తున్నాయి పాపం అవి. సో ఫైనల్లీ కొండకి రీచ్ అయిపోయాము. ఇంకా కొండపైన ఎలా ఉంది అంటే లాస్ట్ టైం చెప్పాను కదా మీకు, అలాగే ఉంది సేమ్. కామ్గా, ఎవరు లేరు, కలకలగా అలా ఏమీ లేదు, చాలా నార్మల్గా ఉండింది. ఇంకా అలా వెళ్ళిన తర్వాత కళ్యాణ కట్ట ఉంటుంది కదా, సో అక్కడ కార్ పార్క్ చేసాము. కళ్యాణ కట్ట దగ్గర మళ్ళీ ఎందుకు ఆశ, సుదర్శన్ గుండు చేపించేసుకున్నాడు కదా అనుకుంటున్నారు కదా. ఈసారి ఏమంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆంటీ చెప్పాను కదా 3 కత్తిర్లు ఇవ్వచ్చు కదా ఆశ అనేసి, కానీ ఇవ్వలేకపోయానని చెప్పాను కదా. సో ఈసారి ఇద్దాము అనేసి అనుకున్నాను. సో నా కోసం కళ్యాణ కట్ట దగ్గరికి వచ్చాము. ఇంకా 3 కత్తిర్లు ఇస్తున్నాను. ఇంతకుముందు ఒక్కసారి ఇలా 3 కత్తుర్లు ఇచ్చాను దేవుడికి, అప్పుడు కూడా మొక్కుకోలేదు, బట్ వచ్చినప్పుడు ఇచ్చామన్నమాట. ఇంకా ఇది సెకండ్ టైం. ఇంకొకటి కూడా తెలిసింది ఏమంటే, కామెంట్స్లో పెట్టున్నారు, తిరుమల వ్లాగ్ కామెంట్స్లో, మనం మొక్కుకుంటేనే వెళ్ళి మొక్కు తీర్చుకోవాలంట. అక్కడికి వెళ్ళాము అనేసి అలా హెయిర్ అలా ఇవ్వకూడదంట దేవుడికి. సో ఎవరో పెట్టున్నారు కామెంట్స్లో, అది కూడా తెలుసుకున్నాను. ఆ రోజు హారిక వాళ్ళతో తిరుమలకు వచ్చినప్పుడు మనసంతా అలానే ఉండింది. అయ్యో ఆంటీ అక్కడ 3 కత్తిర్లు ఇవ్వమన్నారు, నేను ఇవ్వలేకపోయానే, అలాగే అనిపిస్తూ ఉండింది. ఇచ్చుంటే బాగుండేదే అనేసి. ఇంకా అలానే పెట్టుకొని ఉండకూడదు కదా మైండ్లో. అందుకే ఇంకా శనివారం ఎలాగో వెళ్తాను కదా, అప్పుడు ఇవ్వాలి అనేసి అనుకున్నాను. అందుకే ఇక్కడికి వచ్చి ఇంకా దేవుడికి 3 కత్తిర్లు ఇచ్చేసాను. నాకేమంటే మెయిన్గా పెద్దవాళ్ళు ఏదైనా చెప్తారు కదా, అది నేను అక్కడ చేయలేకపోయాను, అలా ఉండిపోయిందంటే మైండ్లో అదే తిరుగుతూ ఉంటుంది. అది చేసేంతవరకు నాకు మనశ్శాంతిగా ఉండదు అనమాట. ఆ హెయిర్ అలా ఇచ్చేసిన తర్వాత అమ్మయ్య అనిపించింది. ఇంకా స్టే చేయడానికి రూమ్స్ అలా తీసుకొని ఉంటే రూమ్కి వెళ్ళి స్నానం చేసేసుకోవచ్చు. బట్ మేము అలా స్టే చేసే దానికి రూమ్స్ ఏది తీసుకోలేదు. బుక్ చేశారు సుదర్శన్ ఆ రోజు నైట్కి ఉండాలి అనేసి. అంటే మేము వెడ్నెస్డే వెళ్తాము హారిక వాళ్ళతో అని తెలియదు అనమాట. అప్పుడే బుక్ చేసేసాడు. మళ్ళీ ఇంకా ఎందుకు అనేసి క్యాన్సిల్ చేసేసాడు. ఆ రోజు సాటర్డే నైట్ కూడా ఇక్కడ యాక్చువల్గా బుక్ చేస్తున్నారు రూమ్స్, బట్ అది క్యాన్సిల్ చేసేసాడు వెళ్ళిపోదాం కదా అనేసి. ఇంకా అందుకే డ్రెస్ తీసుకొని ఇంకా అక్కడే కళ్యాణ కట్ట లోపల వెళ్ళి స్నానం చేసుకొనేసి వచ్చాను. ఇంకా ఇది కూడా ఫస్ట్ టైం అక్కడ అలా వెళ్ళి స్నానం చేయడము. హాట్ వాటర్ ఇచ్చారు, బాగుంది, నీట్గా ఉంది అంతా. కాకపోతే డోర్కి గడి ఉండదన్నమాట. ఆమె చెప్పింది అయిపోగానే స్నానం నాకు చెప్పమ్మా పిలవమ్మా అనేసి. ఇంకా ఆమె గడి వేసుకొని బయట నుండి వెళ్ళింది. మళ్ళీ ఆమెని పిలిచాను గట్టిగా, భయం వేసింది ఎందుకో, ఏంటబ్బా పిలిచినా రావట్లేదు అనేసి. మళ్ళీ కొంతసేపట్లో వచ్చింది. ఇంకా ఆమె గడి తీస్తే మళ్ళీ బయటికి వచ్చాను. అదొక్కటే నాకు అక్కడ నచ్చలేదు, ఇంకా అంతా బాగుండింది. సో ఫ్రెష్ అయిపోయాం కదా, ఇంకా డైరెక్ట్గా దర్శనానికి బయలుదేరేసాము. ఇంకా లాస్ట్ టైం మీకు మేమందరం కలిసి టీ తాగాము అవన్నీ చెప్పాను, కానీ అక్కడ నేను షూట్ చేయలేకపోయాను, ఫోన్ ఏమంటే కార్లో పెట్టేశాను అని చెప్పాను కదా. బట్ ఈసారి షూట్ చేస్తున్నాను, ఎందుకంటే కార్ ఇక్కడ పార్క్ చేశాము. దాని తర్వాత నేనేమంటే సుదర్శన్ అడిగాను, బాబా ఈ టీ తాగే దగ్గర షూట్ చేసేసి మళ్ళీ ఫోన్స్ పెట్టేద్దాము అనేసి. సుదర్శన్ ఓకే అన్నాడు. అందుకే ఇంకా టీ స్టాల్ కూడా చూపిస్తాను మీకు. సో అక్కడ అందరూ వెళ్తున్నారు చూడండి, అక్కడ దర్శనానికి వెళ్ళే వాళ్ళనమాట. ఇంకా అక్కడ నుండి మన మొబైల్స్ ఏమి అలా ఉండవు, సో జస్ట్ మనమే వెళ్ళిపోవాలి. ఇంకా మాదేమంటే ఫ్రీ దర్శనం కాబట్టి సుదర్శన్ పంచ కూడా కట్టుకొని అవసరం లేదు, అలానే ప్యాంట్లో రావచ్చు. ఇంకా శారీ అయితే మ్యాండేటరీ ఏం కాదు, ఇలా చున్నీ ఉన్న డ్రెస్ ఏదైనా వేసుకోవచ్చు. సో సక్సెస్ఫుల్లీ మా దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చాము. ఒక 25 మినిట్స్ పట్టింది, ఫ్రీ దర్శనం కాబట్టి. ఇంకా లాస్ట్ టైం వచ్చినప్పుడు సుబద్ధం అని చెప్పాను కదా, అక్కడ 15 to 20 మినిట్స్ పట్టింది. తిరుమల ప్రసాదం చూపిస్తున్నాను మీకు, లడ్డు అప్పుడే ఫ్రెష్గా తీసుకొచ్చాము, మీకు చూపించేశాను. ఇంకొకటి తెలుసా, లాస్ట్ టైం జనార్దన్ అంకుల్ వాళ్ళతో వచ్చినప్పుడు అక్కడ లోపల దర్శనం అయిపోయినాక ప్రసాదం ఇస్తారు కదా, అది కూడా ఇవ్వలేదన్నమాట. ఇవ్వరు ఆ రోజు, కరోనా కాబట్టి ఇవ్వడం లేదు అలా అని చెప్పారు. బట్ శనివారం కదా అందుకేనేమో పెట్టారు. ఇంకొకటి తెలుసా, ఆ ప్రసాదం ఇంకా నేను సుదర్శన్ మా వెనకాల చాలామంది ఉన్నారు, ఇంకా నాదే అనమాట లాస్ట్. ఇంకా ప్రసాదం కూడా అయిపోయింది, నాకే పెట్టారు లాస్ట్. చాలా హ్యాపీ వేసింది. అంటే ఇంకా వెనకాల వాళ్ళందరికీ లేదనేసారు. ఇంకా ఇక్కడ నుండి ఏమంటే జపాలికి వెళ్దామనేసి స్టార్ట్ అయ్యాము.
ఇంకా జపాలి దగ్గర ఏదో కన్స్ట్రక్ట్ చేస్తున్నారంట, ఏదో వర్క్ జరుగుతూ ఉంది. సో అక్కడికి వెళ్ళడానికి లేదు అన్నారు. జపాలి అంటే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా ఫేమస్. అక్కడికి వెళ్ళి ఏదైనా మొక్కుకున్నా జరుగుతుంది. ఇంతకుముందు మా అత్తయ్య మేమందరం ఏమంటే లక్ష్మి ఉన్నప్పుడు మంగళవారం వెళ్ళేవాళ్ళం అనమాట. అంటే లాస్ట్ వ్లాగ్లో చాలామంది అడిగారు జపాలి అంటే ఏంటి అనేసి, అందుకే వాళ్ళందరి కోసం చెప్తున్నాను. సో ఈసారి తిరుమల విజిట్ చేసినప్పుడు జపాలికి వెళ్ళడం మర్చిపోవద్దు. పాప వినాశనం అనేసి చాలా ఉంటాయి. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే లేపాక్షికి వెళ్తున్నాము. పిల్లలు టాయ్స్ తీసుకురమ్మన్నారు కదా, ఇంకా లేపాక్షికి వచ్చాము. అక్కడెక్కడ టాయ్ షాప్స్ ఏమీ లేవన్నమాట బయట. ఇంతకుముందు తిరుమలకు వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడికి వచ్చేవాళ్ళము. ఇక్కడ సుదర్శన్ నాకు లక్ష్మికి కమ్మలు కొనిచ్చేవాడు. 1 గ్రామ్ గోల్డ్ ఉంటాయి కదా, సో అవి చాలా బాగుండేటివి. అలా ఈ లేపాక్షి గుర్తుకొచ్చి ఇంకా ఇక్కడికి వచ్చాం. అక్కడ మీకు వినాయకుడిని చూపించాం కదా, స్మాల్ వినాయకుడు. అది మాకు ఇంతకుముందు స్కోడా కార్ ఉండింది కదా, అక్కడ అదేమంటారు స్టీరింగ్ పైన పెట్టుకునే వాళ్ళం అనమాట ఉండింది. అదే గుర్తుకొచ్చింది, సేమ్ అలాంటిదే. బట్ ఇంకొకటి పెట్టుకున్నాము ఈ కార్లో, కానీ సేమ్ కాదు. అది చూసి మళ్ళీ తీసుకుందామంటే వద్దులే బుజ్జు, ఒకటి ఉంది కదా అన్నాడు. ఇంకా సుదర్శన్ అడిగాను, బాబా కొత్త హౌస్లో ఇలా ఏదైనా దేవుడి ఫోటో కొని గుర్తుగా ఉంటుంది కదా, ఇలాంటి టైంలో తిరుమలకు వచ్చాము, ఇలా ఫోటో తీసుకున్నాము, ఇంకా కొత్త హౌస్లో పెట్టుకున్నాము అంటే చాలా గుర్తుగా ఉంటుంది, కొని బాబా అనేసి అడిగాను. ఇంకా ఈ హ్యాబిట్ నాకు మా ఆంటీ దగ్గర నుండి వచ్చింది. ఎక్కడికైనా ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు గుర్తుగా ఏదో ఒకటి తెచ్చుకోవాలి అని చెప్తా ఉంటారు, కొనిస్తారు కూడా. యాక్చువల్లీ అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది, అది కొని బబ్బా అంటే విగ్రహాలు పెట్టుకోకూడదు భుజ ఇంట్లో అనేసి కొనిలేదు. ఇంకా నా వెనకాల చూసారా, ఎవరో తెలుసా వాళ్ళిద్దరు, సూర్య అన్న రాధిక. అదే అండి సుదర్శన్ ఫ్రెండ్ సూర్య అన్న, ఇంకా ఆ అన్న వైఫ్ రాధిక. సో వాళ్ళిద్దరికి కూడా సుదర్శన్ టికెట్స్ బుక్ చేశాడనమాట. వాళ్ళు దర్శనానికి వెళ్ళాలి అనుకుంటా ఉన్నారు, కుదరట్లేదు అనేసి అంటే సుదర్శన్ బుక్ చేశారు. అంటే వాళ్ళు 300 రూపీస్ టికెట్స్తో వచ్చారు. ఇంకా వాళ్ళకు కూడా దర్శనం చాలా బాగా అయిందంట. యాక్చువల్లీ వాళ్ళకి ఆఫ్టర్నూన్, మాకు ఈవినింగ్, కానీ మాకు ఆ టైంకి వెళ్ళాం కదా, మమ్మల్ని కూడా పంపించేశారు. ఇంకా అలా దర్శనం అయిపోయినాక లేపాక్షికి వెళ్ళినప్పుడు అన్న వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి చూద్దాం బుజ్జు ఎక్కడున్నారో, వెళ్ళిపోయారేమో అనేసి ఫోన్ చేస్తే వాళ్ళు వెళ్ళలేదు, అక్కడే ఎక్కడో ఉన్నారని చెప్పేసి ఇంకా లేపాక్షి దగ్గరికి వచ్చారు. ఇంకా సో అక్కడ మీట్ అయిపోయాము. ఇంకా లేపాక్షిలో నేను ఇవన్నీ తీసుకున్నాను. ఏమేమి తీసుకున్నానో ఇంటికి వెళ్ళి చూపిస్తానులేండి మీకు. ఇంకా లాస్ట్ తిరుమల వ్లాగ్ పెట్టినప్పుడు లేపాక్షిలో అక్కడ క్లాత్స్ అన్నీ సేల్ చేస్తుంటారు కదా, సో ఆ సెక్షన్ అంట మన సబ్స్క్రైబర్స్లో ఒకరిదంట, అక్కడికి వెళ్ళండి అక్క, ఈసారి లేపాక్షికి వెళ్ళండి అక్క, మీ తిరుమలకి వెళ్ళాలనుకుంటున్నారు కదా, అక్కడ షాపింగ్ చేయండి అక్క అనేసి అన్నారు. నేను అప్పుడు ఆ మెసేజ్ చూసుకోలేదు, దాని తర్వాత చూసుకున్నాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫ్రీ భోజనం పెట్టట్లేదు, 4 వరకే అయిపోయింది అని చెప్పాను కదా. బట్ ఈరోజు అంటే ఆ సాటర్డే వెళ్ళాం కదా, అప్పుడు మా అదృష్టం అనుకోవాలి నిజంగా. సూర్య అన్న వాళ్ళు వెళ్ళేసి తినేసి వచ్చారంట. అరే లేదురా ఫ్రీ భోజనం లేదు, పెట్టట్లేదంట అంటే, లేదురా పెడుతున్నారు అని చెప్పేసరికి మేము కూడా వచ్చాము ఇక్కడికి. ఇంకా ఇక్కడికి అందరూ చాలా ఇష్టంగా వస్తారు కదా భోజనం చేయడానికి. నాకు వచ్చేటప్పుడు ఈ సీనరీ చాలా నచ్చుతుంది, ఎంత బాగుంటుందో అసలు. కానీ ఇక్కడ ఫొటోస్ అంత క్లియర్గా రావు, బట్ ఈ వ్యూ నాకు నచ్చుతుంది అనమాట. అక్కడ అలా పెట్టున్నారు కదా. ఇంకా సూర్య అన్న రాధిక మళ్ళీ మా ఇద్దరి కోసము మళ్ళీ వచ్చారు. ఇంకా భోజనం పెడుతుండేది నార్మలే, కానీ లోపల ఎలా సర్వ్ చేస్తున్నారు ఈ టైంలో అనేది మీ అందరికి కొంచెం డౌట్ ఉంటుంది కదా, పదండి చూపిస్తాను. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, ఇంత ముందులాగా కాదు. అంటే చాలామంది వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతా అలా ఉంటారు కదా, ఎప్పుడు నీట్గా ఉంటుంది కాదనను. కానీ ఈసారి ఏమంటే ఆ బెంచ్లో ఓన్లీ 2 మాత్రమే కూర్చోవాలి, అంటే అలా డిస్టెన్స్ మెయింటైన్ చేసి కూర్చోవాలి. ఇంకా నార్మల్గా సాంబార్, రసం, అన్నం, పెరుగు, మజ్జిగ ఇవన్నీ సపరేట్గా పెడతారు కదా, బట్ ఆ రోజు అలా పెట్టలేదు. బిస్బేలా బాత్ ఉంది కదా, సో అలా వేడిగా పెట్టారు, చాలా ఎమ్మీగా ఉండింది. ఇంకా పెరుగన్నం కూడా కలిపేసి ఇలా పెట్టారు. ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడు కోకోనట్ చట్నీ ఫేమస్ కదా, చాలా ఎమ్మీగా ఉంటుంది, అది కూడా పెట్టారు. ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే, లాస్ట్ టైం హారిక వాళ్ళతో దర్శనానికి వచ్చినప్పుడు దేవుడి దర్శనం అట్లా అయిపోయిందో లేదో, బయటికి వచ్చినప్పుడు ఇలా డ్రింకింగ్ వాటర్ అన్నీ ఉంటాయి కదా అక్కడ గోపురం లోపల, సో ఇలా పెట్టున్నారు. నాకు చాలా నచ్చింది, ఏంటబ్బా డిఫరెంట్గా ఉంది అనిపించింది. అంటే ఇలాంటి ట్యాప్స్ అనమాట, మనము హ్యాండ్స్తో ఇలా తిప్పాలి అంత అవసరం లేదు. అక్కడ మనం జస్ట్ ఫుట్తో అలా ప్రెస్ చేసామంటే వాటర్ వస్తాయి. ఎన్ని చెట్లు ఉంటాయో
ఇంకా ఇక్కడ నుండి ఏమంటే చాలా ఫొటోస్ తీసుకున్నారు. సుదర్శన్, సూర్యన ఇద్దరు తీసుకున్నారు. ఇంకా నాకు రాధికాకైతే ఫుల్ నవ్వొస్తూ ఉన్నింది. మా సుదర్శన్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాడు, స్లో మోషన్లో రా, అది రా, ఇది రా అనేసి. రాధికాకి ఏమంటే సుదర్శన్ ఫోన్లో కంటే నా ఫోన్లో మంచిగా వస్తున్నాయి అనేసి చెప్పిందనమాట. అంటే సుదర్శన్ ఫోన్ కంటే నా ఫోన్లో క్లారిటీ మంచిగా ఉంటాయి. నేను చెప్తా ఉంటాను కదా ఇప్పుడు మీకు, నాకు ఐఫోన్ అంటే నచ్చదు, కానీ మా సుదర్శన్ ఒప్పుకోడు కదా, వాళ్ళకి క్లారిటీగా చూపిస్తున్నాడు, చేస్తున్నాడు. సో బయటికి వచ్చేసాము. ఇంకా మా రాధిక అయితే ఫుల్ హ్యాపీ, అన్న వల్ల దర్శనం చేసేసుకున్నాము, అది ఈ టైంలో ఇంత ప్రశాంతంగా దర్శనం జరిగింది అని చెప్పుకుంటా ఉన్నింది. ఇంకా ఇలా ఇక్కడ బయటికి వచ్చినప్పుడు నా సబ్స్క్రైబర్ కరిష్మా కనిపించారు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీతో చాలా బాగా అనిపించింది. ఇంకా నన్ను చూసి వచ్చి పలకరించారు. ఇంకా వాళ్ళ మదర్ కూడా పలకరించారు, చాలా హ్యాపీ వేసింది. ఇంకా వాళ్ళ మదర్ ఏమంటే నేను హలో అనేసి అంటాను కదా ఫస్ట్ స్టార్టింగ్లో, అదంటే ఇష్టం అంట. థ్యాంక్ యూ సో మచ్ కరిష్మా వచ్చి కలిసి వెళ్ళినందుకు. ఇంకా హారిక వాళ్ళతో వచ్చినప్పుడు కూడా నా సబ్స్క్రైబర్ డాలీ అనేసి తనని కూడా మీట్ అయ్యాను, బట్ అప్పుడు చెప్పడం మర్చిపోయాను. ఇంకా దేవుడికి టెంకాయ కొట్టాలి కదా, సో అక్కడికి వచ్చాము. యాక్చువల్లీ సుదర్శన్ ఏమంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు కొట్టాం కదా బుజ్జు, ఎందుకు అన్నాడు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కొడితే మళ్ళీ కొట్టమా బాబా అనేసి అంటే, అవసరం ఉండదు, అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు అన్నాడు. రాధిక ఉండేసి లేదన్నా, ఎప్పుడు వచ్చినా టెంకాయ కొట్టాలన్నా అనేసి అనింది. ఇంకా ఇక్కడ టెంకాయ కొట్టినప్పుడు ఎప్పుడు సుదర్శన్ బొట్టు పెడతారు కదా, ఈసారి పెట్టలేదు, బొట్టు పెట్టలేదేం బాబా అంటే, లాస్ట్ టైం పెట్టాను కదా బుజ్జు అన్నాడు. సో మళ్ళీ రాధిక ఉండేసి లాస్ట్ టైం పెడితే మళ్ళీ పెట్టవా అన్నా అనేసి అనింది. సో మళ్ళీ బొట్టు పెట్టాడు. ఇంకా లాస్ట్కి మా రాధిక సుదర్శన్ని చూసి ఏమనిందంటే, అన్నకి నిన్న నువ్వు అన్నం పెట్టుంటావు కదా, నిన్న పెట్టావు కదా, ఈరోజు పెట్టద్దులే ఆశ అనేసి అనింది. అంటే నేను తినుంటాడు కదా, మళ్ళీ ఎందుకులే అన్నట్టు అనమాట. లేకపోతే దేవుడి దగ్గరకు వచ్చి మళ్ళీ ఎందుకు అని చెప్పడం స్టార్ట్ చేశాడు. సుదర్శన్కి ఎప్పుడైనా అట్లా మెంటల్ వస్తూ ఉంటుందేమో అర్థం కాదు. ఇక్కడ దేవుడి దగ్గర దర్శనానికి రావాలంటే ఎంత లక్ ఉండాలి, అంత ఇష్టంగా రావాలి కదా. మళ్ళీ మొన్ననే వచ్చాము కదా బుజ్జు, మళ్ళీ ఎందుకులే అని చెప్పాడు అసలు స్టార్టింగ్లో. ఏదో నా బలవంతంతో మళ్ళీ వచ్చాము. హ్యాపీ కావాలా నీకు పిజియన్? వెళ్ళిపోతాను, వద్దంట దానికి, హ్యాపీ వద్దంట, వెళ్ళిపోతాను బాబా, హ్యాపీ వద్దంట దానికి. నేను రాధిక ఏదో మాట్లాడుకుంటా సీరియస్గా వస్తూ ఉంటే అక్కడ పీజియన్ కనిపించిందంట. బుజ్జు దానికి వీడియో తీ, హ్యాపీకి చూపిద్దాము అన్నాడు. అందుకే అలా చెప్పాను అక్కడ. ఇంకా ఈ ప్లేస్ ఏమంటే అన్న వల్ల ఫేవరెట్ ప్లేస్ అంట. ఎప్పుడు తిరుమలకు వచ్చినా కార్ ఇక్కడే పార్క్ చేసుకొని ఇంకా అన్నీ తిరుక్కొని వస్తారంట. సో మమ్మల్ని కూడా ఇక్కడే పార్క్ చేయమన్నాడు. అంటే లేపాక్షి నుండి ఇద్దరం కలిసి వచ్చాం కదా, సో ఇంకా సుదర్శన్ కూడా ఇక్కడే పార్క్ చేశాడు. అన్న వాళ్ళు ప్రసాదం తీసుకుంటున్నప్పుడు ఇంకా లాస్ట్లో ఇలా జిలేబీ వడ ఉంటుంది కదా, సో జిలేబీ లాస్ట్లో కొద్దిగా ఉంటే అది కూడా వేశారంట వాళ్ళకి. ఇంకా అదే మాకు పెడుతున్నారు. నార్మల్గా లడ్డు ఒకటే ఇస్తారు కదా, జిలేబీ వడ ఇంకా కొన్ని ఉన్నాయి. సో అవన్నీ దొరకాలంటే చాలా రేర్గా దొరుకుతాయి అలాంటివన్నీ. ఇక దర్శనం అయిపోయింది, షాపింగ్ అయిపోయింది, అన్నం తినేసాము, టెంకాయ కొట్టేసాం దేవుడికి. సో ఇక్కడ నుండి ఇంకా బయలుదేరేస్తున్నాము. 4కి అలా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఎప్పుడు నైట్ అయిపోతుంది కదా, బట్ కొంచెం డే టైంలోనే కిందకి బయలుదేరిపోయాము. మా ఇంట్లో సునీల్ కుమార్ ఒక టైప్, సుదర్శన్ ఆంటీ ఇంకొక టైప్. ఏమంటే దేవుడి విషయంలో వాళ్ళిద్దరూ, సునీల్ కుమార్ ఎంత భక్తితో ఉంటారో క్వైట్ ఆపోజిట్ అనమాట మా సుదర్శన్ ఆంటీ. ఇంకా కిందకి దిగిపోతా ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది కదా, అక్కడికి మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేసి వెళ్ళాలి కదా దండం పెట్టుకొని. కాకపోతే నైట్ అయిపోతే మేము అక్కడికి వెళ్ళము, అట్లే వెళ్ళిపోతూ ఉంటాము. బట్ ఇలా కొంచెం డే టైంలో అలా ఉన్నామంటే తప్పకుండా వెళ్తాము. రాధిక సూర్యన్న వాళ్ళు లేకపోయి ఉంటే సుదర్శన్ తీసుకొని వెళ్ళిపోయి ఉంటామేమో. ఇంకా రాధిక వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా ఇక్కడ కూడా వచ్చి దేవుడికి దండం పెట్టుకున్నాము. ఇంకా ఇక్కడికి ఇలా వచ్చినప్పుడు జస్ట్ దండం పెట్టుకునేసి వెళ్ళిపోతూ ఉంటాము. బట్ ఎప్పుడు ఇలా ఇక్కడ చేయలేదు. ఇంకా అక్కడ ఎవరో చేస్తుంటే చూశాను, సుదర్శన్ని కూడా చేయమని చెప్పాను. ఇంకా దేవుడి మీద అలా అక్కడ ఉన్న సింధూరం ఉంటుంది కదా, అది తీసుకొచ్చి అలా వేసేయాలన్నమాట.
అలా వేస్తే మంచిదంట. అలా వేసేసి కర్పూరం వెలిగించేసి ఇంకా దండం పెట్టుకోవడమే. ఇంకా మా ఫిజ్గాడ్ ఏమంటే ఈ మధ్య నిద్రలో ఉలిక్కి పడుతున్నాడు అని చెప్పేసి మోహన చెప్తా ఉండిందనమాట. ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఫిజ్గాడే గుర్తుకొచ్చాడు. ఇంకా ఆంజనేయ స్వామి దండ తీసుకొని ఫిజ్గాడికి వేద్దాము అనేసి తీసుకున్నాను. ఆ దండ తీసుకొని అలా వెళ్తుంటే మా సుదర్శన్ చూసారా ఈ టాయ్స్ దగ్గర ఆగిపోయాడు. ఇంకా సూర్య అన్న ఉండేసి అవన్నీ వేస్ట్ రా, అక్కడంతా వద్దురా అని చెప్పేసరికి గమ్ముగా వచ్చేస్తున్నాడు. ఇంకా అలా ఇక్కడ కొంతసేపు కూర్చున్నాము. ఇంకా అంతే, ఇక్కడ నుండి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. నేను సుదర్శన్ ఇద్దరమే ఉండుంటే మాకు చాలా బోర్ కొట్టుంటుందేమో. ఇంకా సూర్య అన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా బాగా అనిపించింది. ఇంకా మేమిద్దరం వాళ్ళిద్దరు పిల్లలు లేకుండా ఇదే ఫస్ట్ టైం. లాస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు రాధిక చెప్పున్నాను కదా, ఎంతసేపటికి రాధికకి పాప మా పిల్లల వెనకాలే తిరుక్కోవడమే సరిపోతుంది, నాతో అసలు ఉండదు, స్పెండ్ చేయదు అనేసి. బట్ ఈసారి ఫుల్ నాతోనే ఉండింది. మార్నింగ్ వెళ్ళేటప్పుడు చూపించాం కదా టౌన్ అంతా, తిరుపతి టౌన్ అంతా కనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది అనేసి. మళ్ళీ ఇప్పుడు దిగిపోయేటప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను మీకు. ఎప్పుడు ఇంటి దగ్గర నుండి 7 కొండలు చూపిస్తాను కదా, బట్ ఇక్కడ నుండి హౌస్ చూపిస్తున్నాను మీకు. కనిపించదు కానీ చూపిస్తున్నాను. కొండకి బయలుదేరేటప్పుడు వినాయకుని దండం పెట్టుకొని వెళ్తాం కదా, మళ్ళీ దిగేటప్పుడు కూడా ఇక్కడ వినాయకుని దండం పెట్టుకొనేసి దిగుతాము. నేనైతే ఫుల్ హ్యాపీగా ఉంది. చాలా బాగా దర్శనం జరిగింది. ఇంకా మా అత్తయ్య చెప్పినట్టు 3 కత్తిర్లు దేవుడికి ఇచ్చేసి వచ్చాను. సో అన్నీ అనుకున్నట్టు జరిగింది. సో చాలా బాగా అనిపించింది. ఇంకా సూర్య అన్న వాళ్ళు కూడా కనిపించేసరికి ఇంకా హ్యాపీ వేసింది. ఒకసారి ఏమంటే ఫ్యామిలీతో వెళ్ళడం దర్శనానికి చూపించాను, ఇంకొకసారి ఏమంటే ఫ్రెండ్స్ దర్శనానికి వెళ్ళినప్పుడు చూపించాను. సో మీకు ఈ రెండిట్లో ఏ బ్లాగ్ నచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా ఇక్కడ నుండి సూర్యన్న వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా మేము ఇంటికి వచ్చేసాము. ఇంకా కాళ్ళు చేతులు అన్నీ కడుక్కున్నాము, శానిటైజ్ చేసుకున్నాము. ఇంకా సీక్రెట్గా లోపలికి వెళ్తున్నాను, పిల్లలు ఏం చేస్తున్నారా అనేసి. పదండి చూపిస్తాను. యాప్ కుట్టి ఓకే వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు? అవ్వకి లాల్ పోసుకొని వచ్చావా? వచ్చేసాను అన్న చిట్టి తల్లి. మోహన వీడికి ఇది ఆంజనేయ స్వామి, నీకు కూడా తెచ్చాను. దండిగా బొబ్బా దగ్గర ఉన్నాయి అంటే వాడు ఉల్లిక్కి పడుతున్నాడు కదా అని చెప్పి ఇప్పుడు ఫ్రెష్గా తెచ్చాను. మోహన వాడికి ఆల్రెడీ వేసుంది, కానీ ఎందుకో నాకు మళ్ళీ తెచ్చి వేద్దాము అనిపించింది, అందుకే తెచ్చాను. అంటే అది ఎప్పుడుదో అనమాట. నీకు వాడికి అవి టాప్స్ నాన్న, మంచి క్వాలిటీ లేపాక్షిలో తెచ్చాను. అవి గుర్తుగా ఉంటాయి టెడ్డీ, ఎప్పటికైనా టెడ్డీ ఎప్పటికైనా గుర్తుగా ఉంటాయి అనేసి. యాపు నీ స్నేక్ చూపి, యాపు నీ స్నేక్ చూపి. మా మోహనకి స్నేక్స్ అంటే చాలా భయం. అవి టాయ్స్ అయినా కానీ భయపడి చచ్చిపోతూ ఉంటుంది. అది చూపించడానికి వచ్చారు వీళ్ళు. ఇంకా మా అత్తయ్య రోజు సింధూరం పెట్టుకుంటారు. సో మా అత్తయ్య కోసం అక్కడ ఎట్లాగో ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాం కదా, సో ఆ సింధూరం మా అత్తయ్య కోసము. ఇంకా నేను షాపింగ్ చేశాను కదా, సో పదండి అవన్నీ చూపిస్తాను. మోహన ఇది చూడు, ఇదేదో కుంకుమ అంట మోహన, కుబేర్ కుంకుమ అంట, గ్రీన్ కుంకుమ మంచిదంట ఇది పెట్టుకుంటే. ఇంకా ఇది వచ్చి పసుపు, కస్తూరి పసుపు మోహన. ఏమవుతుంది అది? ఆంటీ అటు వెళ్ళిపోయారు ఆంటీ వాళ్ళు, కనిపించారు ఆంటీ, వాళ్ళతోనే ఉన్నాము. వెళ్ళిన తర్వాత వాళ్ళ దర్శనం వేరే అయింది, మా అన్నకి వేరే అయింది. మొగిలి కుంకుమ అంట మోహన. ఇది శాండల్వుడ్ పౌడర్ తెచ్చుకున్నాం మోహన ఫేస్ ప్యాక్స్ కోసము. ఇంకా ఇది ఒరిజినల్ అంట, ఆంటీ కోసం తెచ్చా. ఇది కూడా సింధూరం.
టీవీ, ఇంకోటి ఏదో ఉండాలి, దీంట్లో ఉంది ఇంకోటి. ఇదేంటి? జవదు పౌడర్ అంట. ఏందో చెప్పారు వాళ్ళు ఎవరో. ఈ ఫోటో అంటే వెంకటేశ్వర స్వామి ఫోటో. మా సుదర్శన్ కొన్ని ఇచ్చిన ఫోటో ఇదే. న్యూ హౌస్లో పెట్టుకుందాం అనేసి తీసుకున్నాను. ఇంకా మాతో పాటు సూర్య అన్న, రాధిక కూడా షాపింగ్ చేశారు. ఇంకా ఇదేమంటే మా కోసం అంట. అన్న కొత్త ఇంట్లో పెట్టండి అన్న అని చెప్పేసి ఇది ఒక గిఫ్ట్ ఇచ్చిందనమాట రాధిక. సో రాధిక సూర్య అన్న ఇచ్చిన గిఫ్ట్ ఇదే. ఇంకా లేపాక్షిలో పిల్లలకి టాయ్స్ చూపించాను కదా, స్నేక్ ఒకటి తీసుకున్నాడు. ఇంకా బొంగరాలు ఉన్నాయి కదా స్మాల్వి, సో అవి తీసుకున్నాడు. ఇంకా ఆ ఫోటో కొనిచ్చాడు. ఆ కుంకుమలు తీసుకున్నాను. ఇంకా రాధిక సూర్యన వాళ్ళు ఇచ్చింది ఇదనమాట. సో ఇంతే షాపింగ్ అక్కడ. ఇంకా ఈవినింగ్ కరెక్ట్గా టీ టైంకి వచ్చేసాము మేము ఇంటికి. మార్నింగ్ టీ తాగాము కదా, ఇంకా ఈవినింగ్ టీ టైంకి ఇంటికి వచ్చేసాము. ఇంకా అక్కడ ఏమేమి జరిగాయి ఇంకా అవన్నీ కొంచెంసేపు టీ తాగుతూ మోహన నేను మాట్లాడుకున్నాము. ఇంకా మోహనకు కూడా రావాలనిపించింది పాపం కొండకి, బట్ రాలేదు కదా ఫిజ్ గార్డ్ వల్ల, సో రాలేకపోయింది. ఇంకా దేవుడి ప్రసాదం మీ అందరికి కూడా చూపిస్తున్నాను. అంటే మీ అందరికి కూడా అనుకోండి, అంటే నేను ఇవ్వలేను కదా, బట్ చూపించగలుగుతున్నాను. సో కనీసం దానికైనా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో నా వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ నా వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.